హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. మీరు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత అయితే డబ్బులైతే చెల్లించాల్సి వస్తుంది. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ ఆధార్ కార్డ్ అయితే ఫ్రీగా అప్డేట్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆధార్ కార్డులోని పేరు, చిరునామా వంటివి ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువు అయితే దగ్గర పడనుంది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే డబ్బులైతే చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఆధార్ కార్డు ఉన్నవారు ఈ గడువు ముగిసే లోపే తమ వివరాలను అయితే అప్డేట్ చేసుకుంటే మంచిది. ఒక్కో సర్వీస్‌కు రూ. 50 చెల్లించాల్సి వస్తుంది. నేరుగా డాక్యుమెంట్ సమర్పించినప్పటికీ ఈ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఆధార్ కార్డు అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ సమాచారంతో భారతీయులకు ఈ గుర్తింపు సంఖ్యనైతే కేటాయిస్తారు. బయోమెట్రిక్ వివరాలు ఈ లింక్ చేయడంతో అప్లికేషన్ గుర్తించేందుకు సులభం అవుతుంది. 10 ఏళ్ల క్రితం ఆధార్ జారీ అయిన వాళ్ళు అప్పటి నుంచి ఒకసారి కూడా అప్డేట్ చేయని పక్షంలో ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేసుకోవాలని అయితే UIDAI కోరుతుంది. అందుకోసం ఉచిత సేవలు అయితే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ గడువు కూడా పొడిగించింది. అయితే మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మై ఆధార్‌లో అయినా, లేకపోతే మీ సేవలో అయినా, లేకపోతే ఆధార్ సెంటర్‌లు ఉంటాయి కదా! అక్కడైనా సరే మీరు ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. జూన్ 14, 2024 మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా పనిచేస్తుంది. అప్డేట్ అయితే మాత్రం జూన్ 14 వరకు అయితే ఫ్రీగా అయితే మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అనేది అయితే మనకి చాలా ముఖ్యం. అశ్రద్ధ అయితే చేయకండి. కంపల్సరీ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఫ్రీగా అయినా, అలాగే మనీ పెట్టైనా సరే కంపల్సరీ అప్డేట్ అయితే చేయించుకోండి. ఖాళీ సమయంలో అప్డేట్ అయితే చేయించుకోండి. మళ్ళీ మనకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా కావాలంటే మాత్రం అప్డేట్ అయితే అవ్వడం అయితే లేట్ అవుతుంది కదా! వెంటనే అయితే చేయించుకోండి వెళ్ళి. మీ ఆధార్ సెంటర్‌లో అయినా, లేకపోతే మీ సేవలో అయినా, లేకపోతే మీకు కుదిరితే మీకు ఇంటర్నెట్‌కి ఏమైనా అవగాహన ఉంటే మాత్రం మీరు మొబైల్‌లో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి మొబైల్‌లో మై ఆధార్‌లోకెళ్ళి మీరైతే ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అయినా, లేకపోతే అడ్రెస్ ప్రూఫ్ అయినా, లేకపోతే మీ పేరైనా, లేకపోతే ఫోటో అయినా ప్రతి ఇంట్లో కంపల్సరీ చిన్నపిల్లలు ఉంటారు కదా! వాళ్ళు 10 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే కంపల్సరీ అప్డేట్ అయితే చేయించుకోవాలి. మనకి ఫ్రీగా జూన్ 14 వరకు అయితే మనకి UIDAI అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా అయితే దీన్ని ఉపయోగించుకోండి. తర్వాత నుంచి అయితే మనం పేమెంట్ అయితే చేయవలసొస్తుంది. చూసుకోండి ఒకసారి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి.